హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ఈరోజు చేసినాం, మొన్న చేసినాం, అంతకుముందు చేసినాం. శేఖర్ గారు చెప్పినట్టు దశల వారీగా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆపే పరిస్థితి లేదు. రైతులు వారికి జరుగుతున్న నష్టాన్ని, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళ సమస్యలు పరిష్కరించి నష్టపోయినటువంటి రైతాంగానికి విత్తనం వేసి సాగు చేసినటువంటి ప్రతి రైతుకు ఎకరానికి 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం వారికి డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇంకోటి, మరి గతంలో కూడా మరి నష్టం జరిగినప్పుడు 50% నష్టం జరిగితే 20%, 20% నష్టం జరిగితే 10%, 10% జరిగితే నష్టం కింద లేకుండా ఇలాంటి పద్ధతుల్లో లెక్కలు చేసే ప్రభుత్వానికి మరి ఆ పద్ధతుల్లో నష్టపరిహారం వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అయితే ఈ సంవత్సరం ప్రతి ఎకరా నష్టపోయింది, ప్రతి పంట నష్టపోయింది. ప్రతి రైతుకు కూడా లక్షల రూపాయలు అప్పుల్లో మరి మిగిలిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ దేశానికి అన్నం పెట్టినటువంటి రైతు అన్నమో రామచంద్ర అని మరి కార్యదర్శి నరసరావు గారు, వామపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ఈరోజు చేసినాం, మొన్న చేసినాం, అంతకుముందు చేసినాం. శేఖర్ గారు చెప్పినట్టు దశల వారీగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆపే పరిస్థితి లేదు. రైతులు వారికి జరుగుతున్న నష్టాన్ని, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళ సమస్యలు పరిష్కరించి నష్టపోయినటువంటి రైతాంగానికి విత్తనం వేసి సాగు చేసినటువంటి ప్రతి రైతుకు ఎకరానికి 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం వారికి డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇంకోటి, మరి గతంలో కూడా మరి నష్టం జరిగినప్పుడు 50% నష్టం జరిగితే 20%, 20% నష్టం జరిగితే 10%, 10% జరిగితే నష్టం కింద లేకుండా ఇలాంటి పద్ధతుల్లో లెక్కలు చేసే ప్రభుత్వానికి మరి ఆ పద్ధతుల్లో నష్టపరిహారం వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అయితే ఈ సంవత్సరం ప్రతి ఎకరా నష్టపోయింది, ప్రతి పంట నష్టపోయింది. ప్రతి రైతుకు కూడా లక్షల రూపాయలు అప్పుల్లో మరి మిగిలిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ దేశానికి అన్నం పెట్టినటువంటి రైతు అన్నమో రామచంద్ర అని మరి